అందరికీ నమస్కారం. ఈరోజు స్పీకర్ గారు ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. మరి ఈరోజు స్పీకర్ అనే పదవి, ఆ హోదా, ఆ బాధ్యత ఎప్పుడైతే అసెంబ్లీ ప్రొసీడింగ్ నడిచేటప్పుడే అంటే దానికి చట్టబద్ధత అంటే వారికి ఒక సపరేటెడ్ ప్రొటెక్షన్ ఉంటుంది లా నుంచి. కానీ ఎప్పుడైతే స్పీకర్ ట్రిబ్యునల్ లో ఒక జడ్జి లాగా వ్యవహరిస్తారో మరి దాంట్లో వారు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మరి వారి దగ్గర వచ్చేటటువంటి ఇలాంటి పిటిషన్స్ అయినా సరే దానిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ గా తన రాజ్యాంగంలో లోబడి, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉంటారు. ఈరోజు చాలా బాహటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అయితే ఎట్లా అవుతుంది అని ఈ మాట అనడం, పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడానికి ఫిరాయింపులను ప్రోత్సహించడం, వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పు నుంచి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉండడో అదే మాటల ద్వారా, అదే మాటల్ని ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ గా స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దీనిపైన వ్యవస్థల పైన నమ్మకాన్ని పూర్తిగా కూడా సన్నగిల్లే విధంగా తీర్పులు వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత బాహటంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిన ఎమ్మెల్యేలు 10 మంది రోజులలో బాహటంగా, ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకొని, కాంగ్రెస్ గుర్తులు వేసుకొని, రాహుల్ గాంధీతోని, మల్లికార్జున ఖార్గేతో ఫోటోలు తిరిగి బాహటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినా కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క తీర్పు కూడా సుప్రీంకోర్టు నుండి చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు ముట్టకాలేసిన తర్వాత ఏ స్థాయి వరకు పోయింది ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి అంటే, మీరు నూతన సంవత్సర వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పి ఒక వార్నింగ్, ఒక సీరియస్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని మంట కలిపినారో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు రాలేదు. ఇదే ఒక తీర్పు, ఇదే ఒక న్యాయాన్ని, ఇదే ఒక జడ్జిమెంట్ ని మీరు త్వరగా తీసుకోవాలని చెప్పి గతంలో హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చినా, మేము అడిగినా దీన్ని కాలయాపన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ రోజు కేవలం 5 సభ్యులకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ తీర్పు ఇచ్చినారు. మేము ప్రత్యక్షంగా అడిగినాం, మిగతా 5 సభ్యుల యొక్క సంగతి ఏంటిది స్పష్టంగా అడిగితే దానికి మాకు సమాధానం లభించలేదు. ఇంకొక విషయం, ఈరోజు కేవలం 5 సభ్యులకు సంబంధించింది జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇంకొకటి, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తమ యొక్క జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా తెలియజేసింది. తమ లాస్ట్ పారాగ్రాఫ్ 4th పాయింట్ లో 102 పారాగ్రాఫ్ లో మీరు అంటే ఇంగ్లీష్ చదివి పెడతాను, ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి, we direct that the speaker would not permit any of the MLAs who are sought to be disqualified to protract the proceedings. In that event,
any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of MLAs. ఏ శాసనసభ్యుడు ఎవరైతే ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫైయింగ్ కి అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవుతున్నారో ఎవరైనా సరే ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా సాగే పొడిగించడానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని మరి సాగదీయడానికి ఈ ప్రొసీడింగ్స్ ని అక్కడే కొంచెం ఇక్కడ పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం వారిపైన ఇమీడియట్ గా మీరు చర్య తీసుకోవచ్చు అని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయడం జరిగింది. అంటే దీంట్లో మొత్తం 10 మందిలో 2 శాసనసభ్యులకి నోటీస్ ఇచ్చిన ఈ రోజు వరకు కూడా రిప్లై లేదు. కడియం శ్రీహరి గారి విషయంలో, దానం నాగేందర్ గారి విషయంలో. అంటే వారి అంత ప్రెజర్ తో సంబంధం లేకుండా వారు ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలియజేసినప్పుడు ఇమీడియట్ గా వారిద్దరి పైన మరి సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటే వారి అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి మరి చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. అది అలాగే పెండింగ్ పెట్టారు. ఈరోజు ఇదంతా అయిన తర్వాత కూడా ఈ 5 శాసనసభ్యుల యొక్క అనర్హత పిటిషన్ మేము ఇష్టమో దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక్కొక్క చిన్నగా ఒక్కొక్క 6 నిమిషం స్టేట్మెంట్ ఇచ్చేసి స్పీకర్ గారు మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి 5 సభ్యులకు చదివి ఈ యొక్క శాసనసభ్యులు తన సభ్యులుగా కొనసాగుతారు నియోజకవర్గం పేరు చెప్పి వారి పైన ఎలాంటి మరి ఏ కారణంతో చేస్తున్నారని ఇలాంటి చెప్పకుండా స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ తరపున మరి కంటిన్యూ అవుతారో కూడా చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మరి మా ఆ జడ్జిమెంట్ కాపీని ఇవ్వమని చెప్తే మరి అప్లోడ్ చేస్తామని చెప్పినారు కానీ మా చేతికి ఇవ్వలేదు. స్పష్టంగా ఈ యొక్క ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ మన తెలంగాణ శాసనసభ యొక్క రూల్స్ బుక్ లో ఉన్నటువంటి మన యొక్క రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా అయితే ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉంటే ఇమీడియట్ గా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ కాపీని మా చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా అడ్వకేట్స్ కానీ మేము కానీ దాదాపు 45 నిమిషాలు అదే ఛాంబర్ లో కూర్చొని తప్పకుండా కావాలి మాకు చేతికి కావాలి ఏ బేసిస్ పైన మాకు పిటిషన్ ని డిస్మిస్ చేస్తారని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం లేక త్వరలో చేస్తామని చెప్పినా కానీ ఎప్పటి వరకు చేస్తాము అంటే అప్లోడ్ చేస్తామని చెప్పేసి దాటి వేసే ప్రయత్నం చేశారు తప్ప మాకు హక్కుగా పిటిషనర్ గా మాకు మా అడ్వకేట్స్ కి డెఫినెట్ చేయాల్సిన అవసరం ఉండే. అది కూడా ఇవ్వలేదంటే మాకు సంతకాలు చేయాలని చెప్తున్నంటే మాకు అనుమానం ఉన్నది. నిజంగానే ఈ జడ్జిమెంట్ ఏమైనా రాసినారా, జడ్జిమెంట్ తయారైందా, జడ్జిమెంట్ అయిందా కాలేదా, లేదా కేవలం సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా నిర్ణయం చేసేసుకున్నాం అయిపోయింది అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడానికి కోర్టుని మళ్ళీ తప్పుదో పట్టించడానికి చేసే ప్రయత్నమే కనపడుతుంది తప్ప మరి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు వెనకపోయారని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా క్లియర్ గా ఉంది రూల్ బుక్ లో. మనకి కన్క్లూజన్ అయినప్పుడు మనకి సంబంధిత పిటిషన్ కి కానివ్వండి, సంబంధించినటువంటి వకీలు కానివ్వండి, పిటిషన్ సంబంధించినటువంటి డిస్మిస్ అయినటువంటి ఏ సందర్భంలో ఏ బేసిస్ పైన మా పిటిషన్ ని డిస్మిస్ చేసినో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి శాసనసభ్యులు 10 మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులలో వారు ప్రజల్లో వారు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు. ఈరోజు మీరేమో కాంగ్రెస్ పార్టీ వైరమని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ సంబంధం ఏమో కాలేదు, మీరు బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నారు. అక్కడ ప్రజలకేమో మేము అధికార పార్టీలు చెప్పుకొని తిరుగుతా ఉన్నారు. మీరు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ముఖ్యమంత్రి గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే విరవిగుతున్నావు కదా, నేను ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే ఉంటాను చెప్తున్నావు కదా, దమ్ము ఉంటే ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా. నువ్వు వచ్చినా రాకుండా త్వరలో రాబోయే ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేలు మేము కాదు, మేము బీఆర్ఎస్ పార్టీ కాదు అని బయట కాన్సెన్స్ చెప్పుంటారు, బయట వచ్చేసేమో మేము అధికార పార్టీ కాదని ఇక్కడ చెప్తా ఉన్నాం. కాబట్టి
ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీలేమో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను కాంగ్రెస్ పార్టీ అధికారం వాళ్ళ అధికారం ప్రభుత్వం చెప్తూ అంటే వీళ్ళేమో మా పుట్టిన బిడ్డలు మాకే కాదని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి, వీళ్ళ పరిస్థితి అయోమయం పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి వెనక పోతే గుయ్యలకు తయారైనది. కానీ బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కావాల్సింది మా యొక్క పోరాట ఫలితమే ఈ రోజు ఏ నిర్ణయం అయినా సరే ట్రిబ్యునల్ చైర్మన్ గా స్పీకర్ గా తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. మిగతా 5 మంది శాసనసభ్యులు కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ ఉన్నది, రేపు చివరి రోజు ఉన్నది. ఇప్పటికే కంటెంప్ట్ అయి ఉన్నారు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం, తెలంగాణ స్పీకర్ కార్యాలయం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవంతో కూడిపడినటువంటి ఇలాంటి సుప్రీంకోర్టులో పోయి తెలంగాణ పరువు తీస్తా ఉన్నారు. ఇక్కడ స్పీకర్ కార్యాలయం అంతా కూడా వారికి తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఈ వ్యవస్థలన్నిటి కూడా ఏ రకంగా భ్రష్టుపరుస్తున్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీనిపైన 100% న్యాయపోరాటంకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్ అయ్యి ఉన్న బిఆర్ఎస్ పార్టీ మేము తప్పకుండా న్యాయపోరాటం చేస్తాం. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుని, ఎందుకంటే మా పార్టీ కార్య మీటింగ్ రావాలి, ఇక్కడ వస్తలేరు మీ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. దీనిపైన న్యాయపడడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.